హాయ్, దిస్ ఈస్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం బొల్లారం గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కామల్ల సైదుల్ గారితో ఉన్నాం. మరి ఆయన చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా, మరి ఆయన గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సైదుల్ గారు. నమస్తేనండి. మీరు ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు? మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం సార్. మేము మొదటి నుంచి, ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాం కాంగ్రెస్ పార్టీలోనే. అవకాశం వస్తే మాత్రం ఇస్తాడు, కంపల్సరీ ఇస్తారని నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా. అంటే మీరు పోటీ చేసే అవకాశం ఉందా? సర్పంచ్ పోటీ చేసే అవకాశం ఉంది, చేస్తున్నా కూడా ఖచ్చితంగా సర్పంచ్గా గెలవడం ఖాయమైనది. రైట్. మీరు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నీకు సరైన గుర్తింపు అనేది ఇస్తుందా? ఇస్తుంది సార్ ఖచ్చితంగా. నాకు మండల లీడర్లు జునుంతల వెంకరెడ్డి, జాల సత్యన్న, మన రంగినే నరసింహరావు, మన కరుణాకర్ దొరవారు, వీళ్ళందరూ నేను మంచిగా రైట్ హ్యాండ్గా ఉంటుంటా. వాళ్ళకి నాకు కూడా ఈసారి సపోర్ట్ చేస్తారని పూర్తిగా నమ్ముతున్నా. గ్రామ ప్రజలు కూడా చాలామంది కాబోయే సర్పంచ్ ఖచ్చితంగా నీదే ఈసారి 100% నీదే అని కూడా చెప్తారు. నేను ఖచ్చితంగా పోటీలో ఉంటున్నా. గ్యారంటీ గెలవడం కూడా ఖాయం నాది. మీరు సర్పంచ్గా పోటీ చేస్తా అంటున్నారు. ప్రధానంగా మీ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఊర్లో విద్యుత్ సమస్య కొంచెం ఉంది. మా ఎస్సీ కాలనీలో ఒక బుడ్డి వేసేది ఒకటి ఉంది. వాటర్ కూడా సరిగా రావట్లేదు. వాటర్ వచ్చేది కానీ ఇప్పుడు మురికి కాలువలు కానీ కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అవన్నీ ఖచ్చితంగా ఊరిలోనే ఉంటున్నా. నేను ఖచ్చితంగా చేస్తా కూడా నేను ఖచ్చితంగా. ఈ మన 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రాన్ని పాలించింది. మరి ఈ 10 ఏళ్లలో మీ గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి జరిగింది? ఇంకా టీఆర్ఎస్ చేసింది అయితే దాదాపు ఏం లేదు వాస్తవంగా. ఒక సీసీ రోడ్లు పోసింది కానీ దాంట్లో కూడా నాణ్యత లేదు. వాస్తవంగా పోసింది కానీ నాణ్యత లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం కాంగ్రెస్ వచ్చింది, పంటలు బాగా పండినాయి, సమృద్ధిగా పండినాయి. ఇష్టం వచ్చిన నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా వ్యవసాయం. 48 క్వింటాలు తీసిన ఈసారి. ఎప్పుడు కూడా నాకు 5-6 క్వింటాలు 15 క్వింటాల కంటే ఎక్కువ వెళ్ళిపోయాయి. రైతులు బాగా లబ్ధి పొందారు. రైతు బంధు అని టీఆర్ఎస్ పెట్టి అది జనాలను మోసం చేసింది తప్ప ఉన్నోనికే మేలు చేసింది కానీ లేనోనికి చేయలేదు. అదొక్కటే పెట్టుకొని డబ్బు కొట్టుకుంటారు తప్ప వాళ్ళ కాడ ఏం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది ఖచ్చితంగా చేస్తుంది కూడా. నమ్మకం అనేది 100% ఉంటుంది అది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 17 నెలలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పింది. ఈ 6 గ్యారెంటీలు ఏమైనా సక్రమంగా అమలు చేస్తుందంటారా? చేసింది 2 లక్షల రుణమాఫీ అయినాయి. చాలా వరకు అయింది, కొంతమంది కాలేదు, ఇంకా కూడా అవుతుంది. మన గ్యాసు 500కే గ్యాస్ ఇస్తుంది. విద్యుత్ మన ఇంటి పన్ను బిల్లు కడతలేదు, 0 బిల్లు పడ్డది, అది మేలే చేసింది. ఆర్టీసీ ఫ్రీగా పోతురు లేడీసు. చాలా వరకు అయితే చేస్తుంది. చేసిన పనులు ఖచ్చితంగా అనుకున్న పనులు నెరవేరుస్తుంది 100%. కాంగ్రెస్ అంటేనే నమ్మకం. అది సమృద్ధిగా పంటలు పంతాయి, చెరువులు కుంటలు సముద్రాలు కూడా ఉంటాయి. ఒక 5 ఏళ్ళు చేసిన 5 ఏళ్ళు టీఆర్ఎస్ చేస్తే అసలు వర్షాలే రాలే. నెక్స్ట్ 5 ఏళ్ళల్లో అక్కడ ఆంధ్రాలో మన రాజశేఖర రెడ్డి వాళ్ళు రావడం వల్ల కలిసి వచ్చి 5 ఏళ్ళు వచ్చింది కానీ అసలు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇంకోటి టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేక అది చేస్తలే ఇది చేస్తలే అంటూ తప్ప అదంతా సాకిలు చెప్పురు తప్ప ఏముండదు వాళ్ళతోటి. చిల్లర అంతా వాళ్ళు. ఓకే. మరి ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేయలేదు, మేము ఇస్తామని చెప్పింది. మరి ఏ మేరకు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి మీ ఊళ్ళో? ఇక్కడ 20 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు 20 ఇండ్లు వచ్చినాయి, 18 లైన్లో ఉన్నాయి. ఇంకొక 2 అట్లా ఉంచినాం. ఖచ్చితంగా ఆ 2 కూడా ఎవడో లేనోళ్ళు ఎవరైనా ఉంటారేమో పెడదామని అనుకున్నాం. ఖచ్చితంగా 20 ఇండ్లు వచ్చింది. 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక రేషన్ కార్డు కానీ ఎవ్వరికి కూడా ఇవ్వలే. అది చేసింది ఒరిగిపోయింది ఏం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇస్తుంది, రేషన్ కార్డులు ఇస్తుంది, అనుకున్న పనులు చేసి తీరుతుంది. ఇంకా 5 ఏళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తుంది. ఈ 5 ఏళ్ళు కాకుండా 10 ఏళ్ళు గ్యారంటీ చేస్తుంది కాంగ్రెస్. ఇది మాత్రం నా నమ్మకం. మరి ఇందిరమ్మ ఇండ్లు మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారా, అర్హులైన పేదవాళ్ళకి ఇస్తురా? ప్రతి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు మేము ఒక్కసారి పోయి మేము అడిగినాం, అన్న ఏమన్నా మాకేమన్నా దళిత బంధు ఉందా, ఇండ్లు మాకేమన్నా ఉంటాయి, మీకెందుకు ఇస్తారు వాళ్ళు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకేన్నారు. మరి మేము పార్టీ అనుకుంటే ఇచ్చినాం. ఇప్పుడు పార్టీ పేర్లు కూడా చెప్తున్నాం. అట్లాంటి వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అట్లా దయాగుణం కావాలి. వాళ్ళ లెక్క కాదు. మేము ఖచ్చితంగా పార్టీ అనుకుంటే ఇచ్చినాం కూడా. కొంతమంది 4 ఇచ్చిన వల్ల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కూడా అందరు. ఓకే. అంటే అర్హులందరికీ ఇచ్చినాం. రైట్. సర్పంచ్ ఎన్నికలంటే చాలామంది పోటీ చేసే అవకాశం ఉంటుంది. మరి కామల్ల సైదులకే ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటే నువ్వేం చెప్తావు?
ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంది. ఎందుకంటే నేను మంచి పనులు చేస్తుంటా, జనాలు ఎమ్మటి ఎప్పుడు ఉంటుంటా. నేను లోకల్ ఎక్కడ కూడా పోను. ఎక్కడ హైదరాబాదు సిటీ అవన్నీ నేను చేరను. ఖచ్చితంగా లోకల్ ఉంటాను కాబట్టి ఏం లేకున్నా ఏది ఉన్నదని నాకు తెలుసు. నేను జనాలు ఎమ్మటి మొదటి నుంచి తిరిగిన. నరసింహరావు ఎమ్మటి అయితేంది, జునుంతుల వెంకరెడ్డి ఎమ్మటి, మన జాల సత్తాన్ని ఎమ్మటి, కరుణాకర్ ద్వారా అందరు ఎమ్మటి తిరిగిన. నాకు తెలుసు వీళ్ళ అభివృద్ధి ఎట్లాంటిది, జనాలు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ గుణగణాలు కూడా నాకు తెలుసు. వీళ్ళందరూ నీకు మద్దతు ఇస్తారంటారు ఖచ్చితంగా? ఖచ్చితంగా ఇస్తారు. 100% నాదే ఈసారి. పక్కా గెలుస్తుంటారు? పక్కా గెలుపు ఖాయం నాది. ప్రభుత్వం ఉంది పైన, ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది పనులు. వేరే పార్టీ వచ్చినా చేసేది లేదు, పొరిగిపోయేది లేదు. 10 ఏళ్ళు చేసింది కూడా ఏం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. అది 100% నమ్మిరు, జనాలు కూడా నమ్ముతారు. ఓకే, సర్పంచ్ గెలుస్తూ అంటున్నారు ఖచ్చితంగా. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ తరపున మా మండల నాయకుల, స్థానిక నాయకుల సహకారంతో నాకు అవకాశం ఖచ్చితంగా పోటీ చేస్తాను. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధికార పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా నా ఊర్లో సమస్యలను పరిష్కరిస్తాను. ప్రజలు నాకు మద్దతు ఇస్తారు, ప్రజలే నాకు పోటీ చేయమని చెప్తూ ఉన్నారు. కాబట్టి నాకు ఈ ఒక్కసారి ప్రజలు అవకాశం ఇవ్వండి అని సర్పంచ్గా గెలుస్తాను, గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి సైదుల్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా సైదుల్ గారు Q10 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీరు ఈ గ్రామ సర్పంచ్ అయ్యుండి మంచి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధన్యవాదాలు. ఖచ్చితంగా కోరుకుంటారు జనాలు.